బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మాతా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులను అర్పించడం జరిగింది. ఆమె మన జ్యోతిబా పూలే యొక్క భార్య. ఆమె మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా స్త్రీలకి విద్య కావాలనే ఉద్దేశంతో తన భర్త అయినటువంటి జ్యోతిబా పూలే ఆధ్వర్యంలో స్కూల్ని ఏర్పాటు చేసి స్త్రీలందరికీ కూడా విద్య అవసరమని, స్త్రీ అభివృద్ధి భారతదేశానికి ముఖ్యమని ఉద్దేశంతో స్త్రీలకి మొట్టమొదటిసారిగా విద్యను బోధించినటువంటి మహా తల్లి మన సావిత్రిబాయి పూలే. ఈమె ఎన్నో అవమానాలు గురయ్యి బిడ్డలు వద్దనుకొని తన జీవితకాలము ఈ బహుజనుల కోసమే తన యొక్క జీవితాలను అర్పించిన మహాతల్లి. ఆమె జయంతి సందర్భాన్ని మనం పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆమెని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతోమంది ఆమె చరిత్రని తెలుసుకోకుండా చాలామంది ఆమె గురించి తెలుసుకోకపోవడం వల్ల ఎంతో ఇతరులని కూడా చదువుల తల్లిగా భావిస్తున్నారు. కానీ వాస్తవానికి ఈ భారతదేశానికి మొట్టమొదటి టీచరు మన మాతా సావిత్రిబాయి పూలే. ఈమె చరిత్రని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరికీ జై భీమ్లు. మరి చిత్తూరు జిల్లా బహుజన సమాజ్ పార్టీ మాతా సావిత్రిబాయి పూలే గారికి ఘన నివాళి అర్పిస్తున్నారు. ఈ బహుజనుల కోసం తల్లి ఈ భారతదేశంలో మొట్టమొదట ఉపాధ్యాయురాలుగా ఆయమ్మ ఉపాధ్యాయురాలు అయింది. ఈ బహుజనులకు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడితే కూడా ఇబ్బందులకు తట్టుకొని మనకు నిరంతరము ఆయమ్మ పిల్లలే వద్దని ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా నా బిడ్డలని అనుకొని మనకు చదువు కోసం నిరంతరం కృషి చేసిన ఆ తల్లి కోసం మనమందరూ ప్రతి ఒక్కరూ ఆమె గురించి తెలుసుకోవాలని, ఆమె నివాళి ఆమెకు ఎప్పుడూ ఇలాంటి పండగలు వాతావరణం కల్పించాలని బహుజన మిత్రులకందరికీ జై భీమ్ జరుపుకుంటున్నా. జై భీమ్, జై భారత్.